ఈ ఎర్ర కందిపప్పు అంటే ఏంటో తెలీదు కదండీ! అందుకని ఈరోజు నేను ఎర్ర కందిపప్పుతో పప్పుచారు చేస్తున్నాను. ముందుగా పప్పు కొంచెం కడుక్కొని, అందులో 2 ఉల్లిపాయలు అంటే పప్పుకి తగినట్టు 3 టమాటీలు, 3 పచ్చిమిర్చి వెంటనే వేసేయాలి పప్పు కడిగిన తర్వాత. వేసి గ్లాసుడు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్సే వేసుకోవాలి. ఎందుకంటే ఈ పప్పు కొంచెం తొందరగానే ఉడికిపోద్దనమాట. 3 విజిల్స్ అయినా పర్వాలేదు, 2 విజిల్స్ అయినా పర్వాలేదు. విజిల్స్ వచ్చేలోపు మనం చింతపండు నానబెట్టుకోవాలి. పప్పు ఉడికాక మూత తీసాక కారం, పసుపు, ఉప్పు వేసి చింతపండు పులుపు మనకు తగినంత వేసుకొని మరిగిన తర్వాత కొంచెం మనకి ఎంత కావాలో అంత అయిన తర్వాత పోపులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని తింటే దాంతో అప్పడాలు వేపుకుంటే సూపర్‌గా ఉంటది.